నమస్తే అండి. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో, ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? వాటిలో ఏ లక్షణాలు ఉంటాయి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇది యూట్రైన్ మౌల్డ్ అండి. సో, ఈ దీన్ని యూట్రస్ అని అంటాము, గర్భాశయము అంటాము. ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఇవి అండాశయాలు అంటే ఓవరీస్ అంటాము. సో, ఈ యూట్రస్‌లో ఇన్నర్ లైనింగ్‌ని మనం ఎండోమెట్రియం అని అంటాము. సో, నార్మల్‌గా విమెన్స్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఈ ఎండోమెట్రియం అనేది థిక్‌నెస్ అనేది పెరిగి ప్రెగ్నెన్సీకి ఒక స్పేస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం అనేది యూట్రస్ నుంచి బయటికి వెళ్ళి ఎండోమెట్రియం డిపాజిట్స్ అనేవి యూట్రస్ చుట్టూతా ఇంప్లాంట్ అయినప్పుడు ఆ కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో, యూట్రస్ చుట్టూ అంటే ఎక్కడ? ఫెలోపియన్ ట్యూబ్స్ పైన, అండాశయాల పైన, పెల్విస్‌లో, ఇతరత్ర ప్రదేశాల్లో ఈ ఎండోమెట్రియల్ డిపాజిట్స్ అనేవి ఇంప్లాంట్ అయినప్పుడు ఈ కండిషన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాము. సో, ఈ కండిషన్‌లో ఆడవారిలో ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు అంటే యూజువల్లీ వారికి మెన్స్ట్రువల్ సైకిల్‌లో పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువగా పెయిన్ ఉండొచ్చు. డిస్మెనోరియా అంటాము. అలాగే క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే పీరియడ్ లేని సమయాల్లో కూడా ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పిగా ఉండొచ్చు. అండ్ లో బ్యాక్ పెయిన్ ఎప్పుడు క్రానిక్‌గా వెనుక భాగంలో పెయిన్ అనేది ఉండటం, టయర్డ్ ఫీలింగ్, ఫెటిగ్నెస్ ఉంటుంది. అండ్ బ్లోటెడ్ ఫీలింగ్ అంటే పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు హెవీనెస్ అనేది ఉంటుంది. అలాగే కొంతమందికి కాన్స్టిపేషన్, ఇండైజెషన్. సో, ఇటువంటి సమస్యలు ఎండోమెట్రియోసిస్ ఉన్న ఆడవారికి ఈ సమస్యలు అనేవి చూస్తుంటాం. అంతేకాకుండా ఎండోమెట్రియోసిస్ ఉన్నవారు రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్‌కి ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా కనిపిస్తూ ఉంటుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ ఎండోమెట్రియోసిస్.